కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కుకెట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ ముందు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీల ఫ్లెక్సీలు తొలగించని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రం ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా అంటూ నిలదీస్తారు. కేసీఆర్ పుట్టినరోజు, తన పుట్టినరోజు, బీఆర్ఎస్ రజతోత్సవ సమయంలో కూడా కార్యక్రమం అవ్వకముందే ఫ్లెక్సీలను తొలగించారని మండిపడ్డారు. గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల వద్ద నెలల తరబడి ఉంటున్న ఫ్లెక్సీలను ఎందుకు తీసేయలేదని అధికారులను క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, వారి ఫ్లెక్సీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందని కృష్ణారావు అన్నారు. ఫ్లెక్సీలను తొలగించే అధికారులు ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని కృష్ణారావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరికైనా బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినా సీఎం గారి వచ్చినా, మంత్రులు వచ్చినా, అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు బర్త్డే నాడు బ్యానర్ కడితే 10 నిమిషాలు తీసి పడేశారు. హరీష్ రావు గారు బర్త్డే ఎలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్ కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాడనే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి ఈ రకంగా తీయడం అనే హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు చోటపై బడాపై ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యం మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలాసార్లు చెప్పి చూసామేమి, ఇది మంచిది కాదు. అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం, ఒక పార్టీకి ఒక న్యాయం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇది ఇవాళ నిజంగా అటువంటి గొప్ప నాయకుని బ్యానర్లు దింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాకా న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే 20 పనులు తీయడం. కుక్కట్పల్లిలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళ సొంత మనసులో ఉంటే బ్యానర్ తీయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ జెండా కనబడితే తీస్తూ ఉన్నారు. ఇది మూల్యం చెల్లించే తప్పదు. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ రకంగా పోతూ ఉంటే ఆఫీసర్లు అనేళ్ళు వాళ్ళు రాష్ట్రానికి ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కండవలేసుకునే విధంగా, బీజేపీ కండవలేసుకునే విధంగా అధికారులు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం. మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. ఆఫీసర్లు ఆలోచన చేసుకొని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.